హైవే ఇక్కడ ఉంది. ఇదంతా ప్లేన్ ల్యాండ్ వదిలేశారు. ఇది కమర్షియల్ ప్లాట్సా ఏంటి? ఇది ఇప్పుడున్న మనం ఉన్న ప్లేస్ ఇది. శ్రీశైలం హైవేకే వెంచర్ చేస్తూ ఉన్నారు బజరంగ్ ఇన్ఫ్రా వాళ్ళు. సో ఏంటి అసలు శ్రీశైలం హైవేలో మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం కనపడుతుందా ఇక్కడ? శ్రీశైలం హైవే అనేది ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హైవే, అది అందరైతే నమ్మాల్సిన నిజం. హాయ్ వర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో వెనకాల మీకు హైవే కనిపిస్తుంది. సో ఈ హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచరే ఇది. సో ఈ వెంచర్ ఏంటి, ఇక్కడున్న లొకేషన్ హైలైట్స్ ఏంటి, అసలు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి బజరంగ్ ఇన్ఫ్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, చూస్తేనేమో హైవే మొత్తం నేషనల్ హైవే ఉంది, హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ ఇది. సో ఏంటి అసలు ఒకసారి ఈ వెంచర్ నేమ్ ఏంటి, కరెక్ట్ మనం ఉన్న ల్యాండ్ మార్క్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉండింది వచ్చి ఇక్కడ ఆమన్గల్ దగ్గర. అండ్ ఆమన్గల్ దాటగానే మనకి రీజనల్ రింగ్ రోడ్ రీసెంట్గా వీళ్ళు మార్కింగ్ ఇచ్చారు కదండి. సో ఆ రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల మన వెంచర్ ఉందండి. ఎగ్జాక్ట్లీ శ్రీశైలం హైవే కానుకుని మన వెంచర్. విలేజ్ పేరు వచ్చి రాగాయపల్లి అంటాం మనము. 330 ఫీట్ రోడ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో మనకు రాగాయపల్లి ఆమన్గల్, సో దానికి పక్కన ఉన్నాం. సో హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ చాలా బాగుందండి, ఎందుకంటే హైవేకు ఆనుకునే ఉంది కాబట్టి సో ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనం వెంచర్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. సో ఈ వెంచర్ నేమ్ ఏంటి, ఎన్ని ఎకరాల్లో ఉంది, అప్రూవల్స్ ఏమున్నాయి? ఈ వెంచర్ వచ్చి మనకు 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ వెంచర్ ఉందండి. వెంచర్ పేరు వచ్చి హైవే మార్వెల్ ఇది. అండ్ ఇది DTCP అప్రూవ్డ్ వెంచర్ అండి. దీంట్లో మనకు 47 నుంచి 50 ప్లాట్లు మనకి దీంట్లో వచ్చాయండి. హైవే ఇక్కడ ఉంది, ఇదంతా ప్లేన్ ల్యాండ్ వదిలేశారు. ఇది కమర్షియల్ ప్లాట్సా ఏంటి? ఇది ఇప్పుడున్న మనం ఉన్న ప్లేస్ ఇది లేదండి. అంటే మనము గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ప్లాన్ లో భాగంగా 200 ఫీట్ రోడ్ ఏదైతే అంటున్నారో దానికి మనం సెట్ బ్యాక్ వదిలేసి, యాక్చువల్గా మీరు కాంపౌండ్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు, దాంతో సెట్ బ్యాక్ అండి. ఆ కాంపౌండ్ వాళ్ళ నుంచి ప్లాట్లు స్టార్ట్ అవుతున్నాయి. సో అంటే కస్టమర్ ఇక్కడ ప్లాట్ కొంటే సేఫ్, ముందే సెట్ బ్యాక్ తీసేసారు. సో రేపు హైవే ఎక్స్టెండ్ అయినా ఇంకేదో వచ్చినా కూడా కస్టమర్ ప్రాబ్లం లేదు. రైట్. సో మెయిన్ కస్టమర్ ఏంటంటే హైవే ఫేసింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇంకా తిరుగుండదని చాలా మంది కస్టమర్లకు తెలుసు. అంటే ఒకవేళ ఈ వెంచర్ లో హైవే ఫేసింగ్ లో ప్లాట్ కొంటే ఇంకేం బెనిఫిట్ ఉంటుంది స్పెషల్ గా? హైవే ఫేసింగ్ వెంచర్స్ అని చెప్పి మనము చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అంటే దీనికి అడిషనల్ గా అడ్వాంటేజ్ ఏంటంటే ఓఆర్ఆర్ దాటాక రీజనల్ రింగ్ రోడ్ వరకు మీకు ఎన్నో వెంచర్లు కనిపిస్తూ ఉంటాయి మీకు. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్ గా రీజనల్ రింగ్ రోడ్ పాయింట్, అండ్ దాంతోపాటు ఏంటంటే హైవే ఫేసింగ్, అండ్ దాంతోపాటు ఏంటంటే మనకు ముందర 200 ఫీట్ రోడ్ ఉంటుంది, అండ్ వెనకాల కూడా ప్లాట్కి మళ్ళీ రోడ్డు వచ్చిందండి. అంటే ముందు రోడ్డు వెనకాల రోడ్డు, అంటే హైవే ఫేసింగ్ కు 2 రోడ్ల మధ్యన ప్లాట్ అండి. అంటే ఎక్కడైనా ఒక రోడ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఏదైతే తీసుకుంటారో ముందు రోడ్డు ఉంటుంది, తర్వాత ప్లాట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ రోడ్డు ఉంటుంది, తర్వాత మళ్ళీ పార్క్ వస్తుంది మీకు. సో అది మేజర్ గా అడ్వాంటేజ్. సో ఇందులో ప్లాట్ సైజెస్ ఏమున్నాయి, కమర్షియల్ సైజెస్ కానీ రెసిడెన్షియల్ ప్లాట్ సైజెస్ ఏమున్నాయి? మేజర్ ఏంటంటే కమర్షియల్ ప్లాట్లు మట్టికే ఇచ్చామండి. దీనిలో రెసిడెన్షియల్ అనేది లేదు. కంప్లీట్ 1 కిలోమీటర్ వరకు, అంటే ఎక్కడైనా వెంచర్ అంటే మెయిన్ రోడ్ పైన స్టార్ట్ అయ్యి లోపలికి తీసుకెళ్తా ఉంటారు. సో అంటే దీనికి ఉన్న అడ్వాంటేజ్, బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే హైవే ఫేసింగ్ ఆల్మోస్ట్ కిలోమీటర్ ఉంటుందండి మనకి. సో మేజర్ గా 722 గజాలు సైజ్ అండి, ప్లాట్ సైజ్ ఇది. ఫర్దర్ గా మీకు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే 722 స్క్వేర్ యార్డ్స్ అనేది చాలా బాగా మీకు వర్కౌట్ అవుతుంది. హైవే ఫేసింగ్ ఇంత విస్తరణ వెంచర్ ఇదే అని చెప్తున్నారు కదా? రైట్. సో అంటే ఇప్పుడు ఈ వెంచర్ లో డెవలప్మెంట్స్ ఏమి ఇచ్చారు ప్రజెంట్? 8 ఎకరాల్లో 2.5 నుంచి 3 ఎకరాలు సెట్ బ్యాకే పోయింది మనకి. సెట్ బ్యాక్ వదిలేసినాము. ఈ 5 ఎకరాల్లో కూడా మనకు 47 ప్లాట్లు. దీంట్లో మనం ఒక 2 పార్కులు అనేది ఇచ్చాము కస్టమర్లకి, 2 పార్కులు అనేది ఇచ్చాము. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 మనకి రోడ్లు ఇచ్చాము, మధ్యన ప్లాట్స్. ఇప్పుడు DTCP నామ్స్ ప్రకారం రోడ్లు, డ్రైనేజీ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఓవర్ హెడ్ ట్యాంక్, పార్క్ అనేది యాజ్ యూజువల్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆ మెయిన్ సెక్యూరిటీ ఆర్చ్ ఒకటి వస్తుందండి, ఆర్చ్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఈ హైవే మార్వెల్ వెంచర్ లో ప్లాట్ కొన్న కస్టమర్ ఏంటంటే ఓన్లీ హైవే ఒకటే కాకుండా మరి ఈ చుట్టుపక్కల సరౌండింగ్ లొకేషన్ ఎట్లా ఉంది, పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి లాభం వస్తుందా లేదా అనేది ఎక్కువ చూస్తారు. ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ఈ ఆమన్గల్ పరిసరాల్లో కానీ, ఈ శ్రీశైలం హైవే డెవలప్మెంట్స్ ఏమో ఉన్నాయి తాజాగా? శ్రీశైలం హైవేని బేస్ చేసుకుని భారత్ ఫ్యూచర్ సిటీ అనేది అంటున్నారు. సో అది మేజర్గా మీర్ ఖాన్పేట్ అనేది ఫేజ్ 1లో వస్తుందండి. ఆ దాటగానే ఇమీడియట్గా కడతాల్ అండ్ ఆమన్గల్ అనేది మేజర్గా పెద్ద పాత్ర పోషించబోతుంది. ఎందుకు అనంటే రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఉంటుంది, దానికి 330 ఫీట్ రోడ్ అనేది ఆమన్గల్కి ఇస్తున్నారనమాట. కర్తాల్ కందుకూరు అనేది ఫ్యూచర్ సిటీలో భాగమే, బట్ మీర్ ఖాన్పేట ఫేజ్ 1 అండ్ ఆమన్గల్ అనేది ఫేజ్ 2 అనమాట. సో మీకు ఏదైనా హైవే ఫేసింగ్ అండ్ తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇక్కడ చూసుకోండి,
ఫేజ్ 1 లో కావాలంటే మీర్ఖాన్పేటలో ప్లాన్ చేస్తాం. శ్రీశైలం హైవే, ఈ కడతాల్, ఆమన్గల్ పరిసరాల్లో వెంచర్స్ చేసిన వాళ్ళంటే ఒకటే భారత్ ఫ్యూచర్ సిటీ వన్స్ స్టార్ట్ అయిపోతే ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు, ప్రజెంట్ ఇప్పుడు కొంటే బెటర్ అంటున్నారు కదా. Correct. సో మరి ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉన్న అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? ప్రభుత్వం రీసెంట్గానే గ్లోబల్ సమ్మిట్ స్టార్ట్ చేసింది. దాని తర్వాత మరి ఎలాంటి కంపెనీస్ వచ్చినాయి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఈ పరిసరాల్లో? భారత్ ఫ్యూచర్ సిటీకి మేజర్ ఏదన్నా ఉంది అని అనేది 330 ఫీట్ రోడ్ అండి. ఓకే. సో ఈ 330 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో మనకి రావిరియాల నుంచి మీర్ఖాన్పేట వరకు వర్క్ అనేది స్టార్ట్ అయిందండి, అది మీరు చూడొచ్చు. అండ్ మీర్ఖాన్పేట నుంచి మళ్ళీ మనకి అమన్గల్ వరకు 330 ఫీట్ ఆల్రెడీ సెకండ్ ఫేజ్ ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు, ఆ వర్క్ కూడా మనకు స్టార్ట్ అయిపోయిందండి. విత్ ఇన్ వెరీ సూన్ మీరు కన్స్ట్రక్షన్ కూడా చూడొచ్చు. అండ్ దాంతో పాటు రీజనల్ రింగ్ రోడ్కి ట్రిపుల్ ఏదైతే ఉందో మార్కింగ్ జరిగింది, ఆ ట్రిపుల్ కి జస్ట్ మనం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాము. అండ్ ఈ 330 ఫీట్ రోడ్ ఏదైతే ఎండ్ అవుతుందో దానికి కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాము. అండ్ ముందరకు వెళ్ళిపోతే మనకి శంషాబాద్ టు తిరుపతి ఒక రోడ్డు కూడా ప్లాన్ చేస్తున్నారు కదా, సో ఆ రోడ్డు కూడా మనకు ముందరే ఉంటుందండి. దానివల్ల అంటే ఇంతకు ముందు మనం కర్నూలు వెళ్ళాలంటే బెంగళూరు హైవేలో వెళ్ళిపోయే వాళ్ళం మనం. శ్రీశైలం రోడ్డు గుండా సోమశిల నుంచి ప్లాన్ చేస్తున్నారు, ఇదే రోడ్ అవుతుందండి. ఆల్మోస్ట్ మీకు ఒక 100 నుంచి 120 కిలోమీటర్లు కూడా తగ్గుతుందండి. సో ఆల్మోస్ట్ మీకు అల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు మీరు వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, చూడొచ్చండి మీరు. మొన్న గ్లోబల్ సమ్మిట్ లో ప్రపంచ ప్రతినిధులు రావడం జరిగింది, దాంట్లో వాళ్ళ పెట్టుబడుల గురించి చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ 5.2 lakhs crores ఇన్వెస్ట్మెంట్ అనేది మన గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇన్వైట్ చేశారు. అన్ని లక్షల కోట్లు అనేది పెట్టుబడులు అనేది మనకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఫార్చ్యూన్ 500 అని 500 నుంచి 800 కంపెనీలకి వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది, ఇన్విటేషన్స్ పంపడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 35 కంపెనీల వరకు ఎంఓయూలు కంప్లీట్ కావడం జరిగింది. ఐ మీన్ లైక్ మార్బేని అని, యూపీసీ వోల్ట్ అని చెప్పి, అదానీ గ్రూప్స్ వాళ్ళు కూడా చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేస్తున్నారు. ఐ మీన్ జూ పార్క్ లాంటిది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేది ప్లాన్ చేస్తున్నారు. ఇలా చాలా కంపెనీలు, అంటే ఒకటి కాదండి చాలా కంపెనీలు గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే 30,000 acres లోపల చాలా పెద్ద మొత్తంలో ప్లాన్ చేస్తున్నారు. గవర్నమెంట్ కి సంబంధించిన ఈ ప్రాజెక్టులు ఎంఓయూలు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి మై హోమ్ లాంటి పెద్ద గ్రూప్స్ అనేది ఆల్మోస్ట్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెద్ద మొత్తంలో ఏకర్స్ లోపంలో పెద్ద రూపంలో వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫ్యూచర్ ఏంటంటే మన హైదరాబాద్కి ఇది పెద్ద మణిహారం లాగా, ఐ మీన్ ఇండియాకే ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లాగా రూపాంతరం చెందుతుందండి. రైట్. సో ఇప్పుడు మీరు అన్నట్టు హైవే మార్వల్ ఈ ప్రాజెక్ట్లో చాలా మందికి ఒక ఆలోచన ఉంటుందంటే, ఇవాళ ప్లాట్ కొనగానే నేను 2 నెలల్లో అమ్ముకుంటా, ఎంత లాభం వస్తుంది అనేది ఆలోచన ఉంటుంది ఎవరికైనా. అలాంటి వాళ్ళ ఆలోచన చేసి ఇంట్లో పెట్టుబడి పెడితే వాళ్ళకి ఇన్ని రోజుల్లో రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఈ హైవేలో రిటర్న్స్ ఎట్లా ఉన్నాయి? ఒకటి, శ్రీశైలం హైవే అనేది ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హైవే, అది అందరైతే నమ్మాల్సిన నిజం. అండ్ దాంతో పాటు ఏంటంటే ఫ్యూచర్ సిటీ అనేది శరవేగంగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి మన కళ్ళ ముందరే. అండ్ హైవే ఫేసింగ్ అనేది ఆల్వేస్ ప్రిఫరబుల్. అంటే ఇది ఏంటి అని అంటే రేపు ప్రొద్దున మీరు హైవే పైన అంటే లోపలికి తీసుకున్న వెంచర్లో అయితే మనం ఐ మీన్ పెరగదా ఏంటి అనేది మనం చెప్పడానికి లేదు. బట్ హైవే ఫేసింగ్ అనేది ఆల్మోస్ట్ ఏదైనా సరే కన్స్ట్రక్షన్ స్పీడ్గా అవుద్ది. రేపు ప్రొద్దున మీద ఏదైనా ఫంక్షన్ హాల్స్ కానీ, ఐ మీన్ ఏదైనా స్కూల్స్ కానివ్వండి, ఇంకేదైనా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదైనా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ స్పీడ్గా మీకు అప్రిషియేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు ఒకసారి బాగా గమనించండి, ఏదైతే సిటీ లోపల స్టిల్ ఇంకా మీకు 40 నుంచి 45,000, 35,000, 40 ఆ రేంజ్లో ఇంకా స్టిల్ దొరుకుతున్నాయండి. బట్ ఒక్కసారి మీరు ఓఆర్ఆర్ బేస్డ్, ఓఆర్ఆర్కి దగ్గరలో, ఓఆర్ఆర్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో హైవే ఫేసింగ్ ఉన్నది ఎక్కడైనా చూడండి. మీకు మినిమం మీకు ఇప్పుడు తుక్కుగూడ దగ్గర 1,20,000 తక్కువ లేదు. ఐ మీన్ అది ఎందుకు, రీజన్ ఏంటి? ఓన్లీ బికాస్ ఆఫ్ మెయిన్ ఓఆర్ఆర్ బేస్ చేసుకొని మనకి 1,20,000 వెళ్ళిపోయింది, ఓన్లీ బికాజ్ ఓఆర్ఆర్. అందుకే నేను ఏం చెప్తున్నానంటే మీరు ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యన స్పేస్ ఏదైతే ఉందో మీరు కమర్షియల్గా ఏదైనా ప్లాన్ చేసుకోదలుచుకుంటే మధ్యన ప్లాన్ చేయకండి. దయచేసి మీరు రీజనల్ రింగ్ రోడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో రీజనల్ రింగ్ రోడ్కు దగ్గరలో హైవే ఫేసింగ్ ఏదైనా కమర్షియల్గా మీకు డెవలప్ అయ్యే చూసుకోండి, చూసి ఇన్వెస్ట్ చేయండి. సరే, మీరు అన్నట్టు హైవే ఫేసింగ్లో ఇప్పుడు కొనాలన్నా కూడా కొంచెం ఇది బడ్జెట్ ఎక్కువనే ఉంటుంది ఎవరికైనా పర్ స్క్వేర్ యార్డ్. సో అంటే మీరు అంటే ఈ పరిసరాల్లో అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నారు కదా, ఈ పరిసరాల్లో తక్కువ బడ్జెట్ ఉన్న వెంచర్ మీరు ఏమైనా ఉందా ఇంకా ఇక్కడ? రైట్. అంటే మనము ఒకవేళ హైవే ఫేసింగే కావాలి, హైవే ఫేసింగే మేము ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వెంచర్. లేదు అట్లా కాదు, ఏదైనా బడ్జెట్ తక్కువ ఉంది, లేదు ఏదైనా చిన్న ప్లాట్ మేము తీసుకోవాలి, ఇది మినిమం 722 గజాలు కాబట్టి సో అందరు కస్టమర్లు ఇన్వెస్ట్ చేయలేరు దీంట్లో. ఏదైనా తక్కువ బడ్జెట్లో మీరు ఏదైనా ప్లాన్ చేసుకోదలుచుకుంటే ముందర మనది ఇంకొక 15 ఎకరాల్లో అగైన్ మనం ఇంకొక వెంచర్ చేస్తున్నాము. 165 yards బేసిక్ పెట్టినాము. ఐ మీన్ 8,500 అంటే లో ఇన్వెస్ట్మెంట్ మీరు ఏదైనా చేయదలుచుకుంటే మీరు ఆ లో ప్రైస్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. సో ఒకసారి ఆ వెంచర్ కూడా చూద్దాం సార్. ఈ హైవే నుంచి ఎంత దూరం ఉంది ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాను. రైట్.
ఇప్పుడు మీరు ఇది లో బడ్జెట్ ఉన్న వెంచర్కి తీసుకొచ్చారు కదా, సో ఇది కరెక్ట్ లొకేషన్ ఎక్కడ, ఈ రోడ్ ఏంటి, మనకు హైవేకి ఎంత దూరం ఉంటుంది ఒకసారి చెప్పండి. మీన్ ఫ్యూచర్ సిటీలో భాగంగా మనకు స్పీడ్గా గ్రో అవుతున్న శ్రీశైలం హైవే ఏదైతే అనుకున్నామో మనము, ఈ శ్రీశైలం హైవే నుంచి బెంగళూరు హైవేకి వెళ్ళే దారిది. నా విలేజ్ పేరు వచ్చి పెద్దాపూర్ అండి. మన రీజనల్ రింగ్ రోడ్డుకి ఎగ్జాక్ట్లీ 5 km డిస్టెన్స్ లోపల, శ్రీశైలం హైవేకి 1000 మీటర్ డిస్టెన్స్ లోపల పెద్దాపూర్ అనే విలేజ్ లో ఉంటుంది ఇది. ఓకే, ఈ రోడ్డు మనకు షాద్నగర్ కనెక్ట్ అవుతుంది. రైట్, ఇది బెంగళూరు హైవే షాద్నగర్ కి కనెక్ట్ అయ్యే రోడ్డుకు ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్లీ. సో ఇది 66 feet రోడ్. రైట్, ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఇంకా వెంచర్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఒకసారి. సో ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వచ్చాము. సో ఈ వెంచర్ నేమ్ ఏంటి, ఎన్ని ఎకరాల్లో ఉంది, దీనికి అప్రూవల్స్ ఏమున్నాయి? ఈ వెంచర్ వచ్చి ఓవరాల్గా 50 ఎకరాల వెంచర్ ఇది. సో 50 ఎకరాల డిటిసిపి వెంచర్ ఇది. ఈ 50 ఎకరాల్లో మనం స్టార్టింగ్ వచ్చి ఇనీషియల్గా ఫేజ్ 1-2 అనేది ఓపెన్ చేసాము. 15 ఎకరాల్లో ఓపెన్ చేసాం మనం. ఇది డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అండి. అంటే ఇప్పుడు ఏదైతే వర్క్స్ నడుస్తున్నాయో ఇది ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1, ఫేజ్ 2 అండి, ఎగ్జాక్ట్. సో ఇప్పుడు మనకు అంటే చూస్తే డెవలప్మెంట్స్ కొద్దిగానే కంప్లీట్ అయిపోయినట్టున్నాయి. ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు ఇంకా? సో దీంట్లో మనం మేజర్గా యాజ్ పర్ డిటిసిపి నామ్స్ ప్రకారము మేజర్గా 33 feet రోడ్ అండ్ 40 feet రోడ్లు ఇస్తున్నాము. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ అనేది ఫినిష్ అయింది రీసెంట్గానే. మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి వస్తుంది అండ్ 2 మేజర్ పార్క్స్ వస్తున్నాయి అండ్ దాంతోపాటు స్ట్రీట్ లైట్ అనేది వస్తుంది మనం. ఒకవేళ చాలా మంది మీరు అన్నట్టు ఇందాక మనం హైవే ఫేసింగ్లో కొనలేని వాళ్ళు ఇక్కడ ఈ వెంచర్లో ప్లాట్ కొంటే వాళ్ళకి ఏంటి బెనిఫిట్? సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఆల్రెడీ మనం హైవే గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇది మనకు ఆమన్గల్ టౌన్కి ఎంత దూరంలో ఉంటుంది, ఈ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎట్లా ఉంటుంది బెనిఫిట్? మేజర్గా మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫ్యూచర్ సిటీ సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ అంతా కూడా మనకు ఆమన్గల్ చుట్టూయే తిరుగుతుందండి. అండ్ ఇది ఆమన్గల్ అనేది యాక్చువల్గా ఇది మున్సిపాలిటీ. అంటే ఎక్కడైనా మనం ఒక ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేస్తే అక్కడ మనకు స్కూల్స్ రావాలి, లేకపోతే కాలేజెస్ రావాలి, లేకపోతే హాస్పిటాలిటీ ఉండాలి, మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలి, లేకపోతే ఏదైనా పోలీస్ స్టేషన్ ఉండాలి, ఇట్లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఈ రోజే ఏంటంటే ఆమన్గల్ మున్సిపాలిటీలో ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏవైతే చెప్పుకుంటున్నామో స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటాలిటీ కానీ, ఎవ్రీథింగ్ ఈరోజు అవైలబుల్గా ఉంది మనకి. అండ్ మన వెంచర్ వచ్చి మనకి హైవేకి చాలా దగ్గరలో ఉంటాం మనం. సో దీస్ ఆర్ మేజర్ బెనిఫిట్స్ ఫర్ కస్టమర్స్. చిన్న సైజ్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొనడానికి అన్నారు కదా. ప్లాట్ సైజ్ ఎట్లా ఉన్నాయి స్టార్టింగ్ నుంచి? కస్టమర్లు అందరినీ దృష్టిలో పెట్టుకుని బేసిక్ 165 yards నుంచి మనము స్టార్ట్ చేస్తామండి. మినిమం 13.5 లక్షల నుంచి 14.5 లక్షల మధ్యన వాళ్ళకి ప్లాట్ కాస్ట్ అనేది పడుతుంది. సో 165 గజాలు మినిమం. సో నెక్స్ట్ మీరు అంటే ఇంట్లో రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు చేస్తారు, వాస్తు ప్రకారం చేస్తారా ప్లాట్స్ అన్ని, క్లియర్ టైటిల్ ఉందా? సో టైటిల్ క్లియర్, సో డిటిసిపి అప్రూవ్డ్, టైటిల్ క్లియర్, రిజిస్ట్రేషన్స్ కూడా దీంట్లో స్టార్ట్ అయిపోయాయి. ఒకవేళ మన ప్లాట్ అమౌంట్ ఈ రోజు పే చేసుకున్నామంటే రేపు రిజిస్ట్రేషన్ పెట్టేసుకోవచ్చు. వితిన్ 24 hours రిజిస్ట్రేషన్ అనేది దాని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, స్లాట్ బుక్ చేయడము, డాక్యుమెంట్ రెడీ చేయించడం, ఆ ఫార్మాలిటీస్ ఫినిష్ అవ్వగానే ఇమీడియట్గా వితిన్ 24 hours లోపల రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది మనకి. రైట్ సార్, ఇప్పుడు ఫైనల్గా మీరు హైవే ఫేసింగ్ చూపించారు, లో బడ్జెట్ కొంచెం హైవే కొద్దిగా లోపల చూపించారు. మీరు అన్నట్టు మీరు ఇందాక కూడా ఒకటి చెప్పారు, మీర్ఖాన్పేటలో మాది ఇంకో ప్రాజెక్ట్ ఉందని చెప్పారు. సో అంటే మీరు చూస్తూ ఉంటే ఎప్పుడు అంటే ఇటు శ్రీశైలం హైవేకే వెంచర్ చేస్తూ ఉన్నారు బజరంగ్ ఇన్ఫ్రా వాళ్ళు. సో ఏంటి అసలు శ్రీశైలం హైవేలో మీకు అంత రిటర్న్స్ వచ్చే అవకాశం కనపడుతుందా ఇక్కడ? ఇంతకు ముందు సైబర్ టవర్స్ చుట్టూ కంపెనీలు, దాని డిపెండెన్స్ కంపెనీలు, ఇవన్నీ రావడానికి ఒక 20-25 years మనం వెళితే వచ్చి అది జస్ట్ ఏంటంటే మ్యాన్ పవర్ తోటి డెవలప్ అయిన సిటీ అది. ఇప్పుడు ఏదైతే శ్రీశైలం హైవేలో ఎందుకు నేను పర్టికులర్గా మన కంపెనీ అని కాదు, చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలం హైవే పైన ఎందుకు వాళ్ళంతా ఫోకస్ చేస్తున్నారంటే భారత్ ఫ్యూచర్ సిటీ అనేది జస్ట్ అనౌన్స్మెంట్ స్టేజ్లో లేదు, వర్క్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి, మన కళ్ళ ముందరే కంపెనీలన్నీ వచ్చాయి. గ్లోబల్ సమ్మిట్లో భాగంగా 40-45 కంపెనీల వరకు MOUలు కంప్లీట్ అయినాయి. ఆ కంప్లీట్ అయిన తర్వాత 5 నుంచి 6 కంపెనీలు ఆల్రెడీ మన కళ్ళ ముందరే ఇప్పుడు వర్క్స్ అనేవి చేస్తున్నారు. సో ఈ ఫ్యూచర్ సిటీ అనేది 100% హైదరాబాద్కి చాలా ఎసెట్ అండి. ఏదైతే మనం ఇంతకు ముందున్న సిటీ అయితే హైటెక్ సిటీ ఉందో మ్యాన్ పవర్ తోటి డెవలప్ అయింది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే మినిమం 25 years దాటాక 2026లో మ్యాన్ పవర్ కన్నా కూడా మిషనరీ తోటి ఈ సిటీ అనేది బాగా డెవలప్ అవుతుందండి. అంటే ఎంత స్పీడ్గా గ్రో అవుతుందో జస్ట్ మీ ఇమాజిన్కి నేను వదిలేస్తున్నాను. అది 25 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టింది, అట్లీస్ట్ ఇది 8 నుంచి 10 ఏళ్లలో ఈ ఫ్యూచర్ సిటీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ 30,000 acres లోపల అతను ఏదైతే ప్లాన్ చేసుకున్నారో, గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే డెవలప్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారో మినిమం ఒక 7 నుంచి 10 ఏళ్ల లోపల కంప్లీట్ అవుతుంది డెఫినెట్లీ. మీరు త్వరపడండి, శ్రీశైలం హైవేని వదలకండి. 2 ప్లాట్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు 3 తీసుకోండి, ఏ ప్లాట్ ఇన్వెస్ట్ చేయొద్దు అనుకున్న వాళ్ళు 2 ప్లాట్లు తీసుకోండి. సో డెఫినెట్గా 165 yards అనేది చాలా చిన్న బడ్జెట్, తక్కువ బడ్జెట్ లోపల మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉంది.
ఓకే శ్రీకాంత్ గారు, శ్రీశైలం హైవేలో సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఇక్కడ అంటే లో కాస్ట్ అండ్ హైవే ఫేసింగ్ Highway. 2 కమర్షియల్ ప్లాట్స్ కూడా చూపించారు. Correct. సో ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, మీరు శ్రీశైలం హైవేలో హైవే ఫేసింగ్ కావాలంటే మంచి బడ్జెట్లో ఉన్నాయి, లేదు తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వారికి ఈ వెంచర్లో కూడా ప్లాట్స్ ఉన్నాయి. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి లేదా మీరు సైట్ విజిట్ చేయాలంటే వీడియో మెంబర్ కాంటాక్ట్ అవ్వండి. శ్రీకాంత్ గారు మిమ్మల్ని సైట్ తీసుకొస్తారు, ఫుల్ డీటెయిల్స్ అన్ని అందిస్తారు. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో బజరంగ్ ఇన్ఫ్రాకి సంబంధించిన ప్రాజెక్ట్స్ డీటెయిల్స్. మరో ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం.